16వ అధ్యాయం మొదటి వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, ఘనుడా, అద్వితీయ సత్యదేవుడా, సకల యుగములలో రాజయున్నవాడా, రెండవ రాకడలో ఇదిగో త్వరగా వచ్చుచున్నానని ద్వారము దగ్గర నిలువబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినములో పరిచర్య అంతటిలో మీ ఆత్మ సహాయం మాకిచ్చి నడిపించారు. తిరిగి రాత్రి వేళ మీ వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటి మేము ధ్యానం చేస్తుండగా కృప చూపండి. మీకు మహిమ మా మంటి ఘటముల ద్వారా ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సత్యాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రికార్డింగ్ స్టార్ట్ చేయమా. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు చెప్పాలని కాదు నా ఆలోచన. మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడం లేదు. సంఘము ఎత్తబడిన తరువాత విడువబడినటువంటి ప్రజల యొక్క దుస్థితిని గూర్చి ప్రకటన గ్రంథంలో కొంత వ్రాయబడి ఉండగా ఆ విషయాలు మాత్రం మనం ధ్యానం చేస్తున్నాం. అంతే కదండి. శ్రమల కాలములో, మహాశ్రమల కాలములో ప్రజలందరి మీదికి వచ్చే ఉపద్రవాలను వచ్చిన వివరాలు మనము స్పష్టంగా వింటూ వస్తున్నాం. ప్రియులారా, ఈ శ్రమల కాలములో ఆలోచన చేసినప్పుడు 18 రకాల ఉపద్రవాలు కదా, ముద్రలను గూర్చిన వివరాలు మనము గమనిస్తాం. 7 ముద్రలు, కానీ భూమి మీద జరిగేవి మాత్రం 6 ముద్రల సంగతిని మనం విన్నాం. అంతేకాకుండా నిన్నటి దినాన 7 బూరల గూర్చిన వివరం రాయబడింది. అయితే భూలోకములో ఆ 7 బూరల వివరం చెప్పలేదు. 6 బూరల యొక్క సంగతి మాత్రం విన్నాం. ఈవేళ 7 పాత్రలను, ఈ పాత్రలు అంటే మామూలు పాత్రలు కావు, దేవుని కోపముతో నిండిన పాత్రలు. నేను మామూలుగా మీకు లింకులో పంపించినప్పుడు పాత్రలు అన్నాను, కానీ అంటే ఎక్కువైపోతుందని. దేవుని కోపముతో నిండిన పాత్రలు లేక ఉగ్రతా పాత్రలు అని కూడా పెట్టుకోవచ్చు. దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ మాట మనము గమనించినప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఈ 7 పాత్రల వివరాలు ఆలోచన చేసినప్పుడు దేవునికిని క్రీస్తుకును తన ప్రజలకు విరోధముగా ఉన్న వారికి కలిగే శిక్ష, చివరి తీర్పులు వారికి. అర్థమవుతుందండి. ఎవరైతే దేవునికిని క్రీస్తుకును తన ప్రజలకు విరోధముగా ఉన్నారో వారికి కలిగే తీర్పులు లేక శిక్షలు, ఇవి ఐగుప్తు తెగుళ్లలో 10 తెగుళ్లతో ఈ గ్రంథమందలి విషయాలు వ్రాయబడినట్లు చూస్తాం. 8 నుండి 11 అధ్యాయాలలో కొన్ని వివరాలు మనం వినడం జరిగింది. 8 నుండి 11 అధ్యాయాలలో 7 బూరల శిక్ష, తీర్పులతో సంబంధము కలిగి ఉన్నట్లు దేవుని కోపపాత్రలు లేక తీర్పులు అనీతిమంతులపై
తరచుగా అనేక చోట్ల అనేక రీతులుగా కుమ్మరించబడుట లేఖనాల్లో మనము పలుచోట్ల చూస్తాం. ఎవరైతే దేవుని సువార్తను త్రోసివేశారో, పాపమును లోకమును ప్రేమించి భ్రష్టులుగా జీవించడానికి ఇష్టపడ్డారో వారందరి పైన దేవుని న్యాయమైన ఉగ్రత తీర్పులు కుమ్మరించబడతాయి అని మనం చూస్తాం. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 16:1 మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను అనే మాట చూస్తాం. భూమి మీద కుమ్మరించుడి, ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిమి. అంటే ఇప్పుడు మాట్లాడిన ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే అది దైవ స్వరం అని గుర్తించాలి. పురిలారా, అది దైవ స్వరం. దైవ స్వరం ఎందుకంటే ఆ దైవ ఆజ్ఞ ఇచ్చిన ఆయన దేవాలయములో నుండి ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఆలయములో నుండి గొప్ప స్వరము అన్నాడు. దేవాలయములో నుండి వచ్చెను అనంటే ఇది దైవస్వరం. ఇది భూలోకమందున్న ఆలయము కాదు, ఇది పరలోకమందున్న దేవాలయం. ముద్రల తీర్పుల బోరల ఆ ముద్రల తీర్పులో బోరల తీర్పులు ప్రజలు అనుభవించి కూడా మారు మనసు పొందని ప్రజలపై ఈ ప్రచండమైన తీర్పు కుమ్మరించబడుతుంది. మొదట ముద్రలు జరిగాయి, అప్పుడు కొన్ని తీర్పులు జరిగాయి. తర్వాత బూరలు, అప్పుడు కూడా కొన్ని జరిగాయి. ఆ బూరల విషయాన్ని విన్నప్పుడు 3వ భాగం అంతా కాలిపోయింది అని మనం విన్నాం. ఇక మిగిలిన వారు కొందరు ఉన్నారు, చూశారు. వీరేమైనా మారు మనసు పొందుతారా అనంటే పొందకుండా ఉన్నారు. గనుక ఇప్పుడు ఈ ప్రచండమైన తీర్పు వారి మీద కుమ్మరించబడుద్ది. ఈజీగా అర్థం చేసుకుంటే మిగిలిన వారి మీద ఈ తీర్పు కుమ్మరించబడుద్ది. మొదట ఏ తీర్పు జరిగింది? ముద్రల తీర్పు విన్నాంగా, బూరల తీర్పు విన్నాంగా, పాత్రల తీర్పు. ఇప్పుడు ఈ పాత్రను గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, 16వ అధ్యాయం 2వ వచనంలో, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను అన్నాడు. ప్రియులారా, ఈ దూత ఎప్పుడైతే పాత్ర కుమ్మరించాడో క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు. చూసారా, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఈ మాట ఎప్పుడైతే దేవుని ముద్ర వేయించుకొనకుండా క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకొని దానికి నమస్కరించారో, ఇప్పుడు నమస్కరించిన వారు ఆ బాధ కలిగినటువంటి ఆ పుండ్లు చెడ్డ పుండ్లు అన్నాడు. ఆ పుండ్ల వలన ఎంత ఇబ్బందో మనకు అది అర్థం కావాలంటే, ఇలాంటి తెగుళ్ల వలన ఐగుప్తీయులు ఎంత బాధపడ్డారు. నిర్గమాకాండం 9వ అధ్యాయం 8 నుండి 11 వచనాలలో వారెంత బాధపడ్డారో ఆ పుండ్ల వలన మనము ఎరుగుదు. కానీ ఇప్పుడు చెప్పబడే మాట, దేవుడు మంచిని సృజిస్తాడు, అవసరమైతే కీడును కూడా సృజిస్తాడు. యెషయా గ్రంథం 45:7 చదువుకుందాం. యెషయా గ్రంథం 45:7 వచనాన్ని చదువుకుందాం. 45:7వ వచనంలో,
నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగ చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగ చేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగ చేయువాడను అన్నాడు. దేవుడు మంచిని చేయగలడు, దేవుడు కీడును చేయగలడు, సృజించగలడు కదా. కనుక దేవుడు నిత్యము శిక్షా తీర్పులు చేస్తున్నాడు. ఎందుకంటే మొదటి బూర ఊదినప్పటి మొదటి పాత్ర కుమ్మరింపబడినప్పుడు ప్రియులారా భూమి మీదకే తీర్పు వచ్చింది. బూరలు ఊదినప్పుడు 3వ భాగం కాలిపోయింది లేక నష్టం కలిగింది. పాత్రను కుమ్మరించినప్పుడైతే మొత్తం మీదకి శిక్ష వచ్చింది. ఈ వ్రణాలు లేక ఈ పుండ్లు, ఈ జబ్బు, ఈ యొక్క వీటి చేత అనేక మంది నీచమైన మరణాలు పొందుతారు. స్క్రీన్లో చూడండి, 7 దూతలు పాత్రలు చేతబట్టుకొని దేవుని మాట ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా వారు పాత్రలు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కరు కుమ్మరించడానికి చూస్తూ ఉన్నారు. స్క్రీన్ ప్లీజ్, పిక్చర్ ప్లీజ్, స్క్రీన్ మీదకి పిక్చర్ పంపిస్తారా? దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాట మీరు స్పష్టంగా ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని మాట వట్టిది కాదు. దేవుడు ఏదైతే చేయ తలంచాడో మాట వినని వారికి ఆయన ప్రచండమైన కోపం, ఆయన ప్రచండమైన ఉగ్రత, ఆయన రౌద్రం ఆయన కుమ్మరిస్తున్నాడు. చూడండి, ఈ దూతలు ఒక్కొక్కరు 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వారు దేవుని ఆజ్ఞను బట్టి కుమ్మరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు అని మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక్కొక్క విషయాన్ని మనము గుర్తు చేసుకుందాం. మొదటి పాత్ర యొక్క ఆ ఉగ్రత పాత్ర యొక్క ఫలితం చెడ్డ పుండ్లు అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. చెడ్డ పుండ్లు. ఈ చెడ్డ పుండ్ల చేత వారెంతో బాధ అనుభవిస్తూ చనిపోతారు అన్నాడు. ఇప్పుడు రండి 16వ అధ్యాయం 3వ వచనానికి వద్దాం. 16వ అధ్యాయం 3వ వచనం. 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను అని వ్రాయబడింది. సముద్రం ఏమైపోయింది? పీనుగు రక్తము వంటి దాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోయాయి అని ఇక్కడ మనం చూస్తాం. నిజమే ప్రియులారా, 2వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు సముద్రములో ఉన్నటువంటి ఆ భాగం పీనుగు రక్తంగా మారిపోయింది. ప్రియులారా, దేవుని వాక్యంలో ఇక భూమి మీద మాత్రం కొంత జీవరాశి మిగిలి ఉండును గాని రక్తముతోనూ కళేభరములతోనూ సముద్రము మిళితమై ఉంటుంది. ఇకను అది జలరాశి కాదు గాని రుధిర రాశియే. రుధిర రాశి అన్నాడు. ఈ వచనాన్ని చదివినప్పుడు పిక్చర్ చూపించాలనుకుంటే హోస్ట్ చూపించండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవికమైన సత్యం ఇది ఎంతో భయంకరముగా ఉంటుంది. ఇది కూడా ఐగుప్తు తెగులును పోలినదిగా మనం చూస్తాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 7 నుండి 21 వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాట రుధిర రాశిని
పోసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఆ పాత్ర కుమ్మరించినప్పుడు ఏమైపోయిందంటే రక్తముతోనూ కళేబరములతోనూ సముద్రము మిళితమైపోతుంది. కళేబరాలు కనపడుతున్నాయి చూడండి, అవి కనపడాలి గనుక ఆ రక్తమంతటిని అక్కడ చూపించలేదు. ఆ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగేటటువంటి సంగతి సముద్రమంతా పీనుగు రక్తము వంటి రక్తముగా మారిపోతుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట వట్టిది కాదండి, వాస్తవిక సత్యాలు. రేపు మానవ జీవితంలో జరిగేటటువంటి విపత్కరమైన పరిస్థితులు పీనుగు రక్తంగా మారిపోతా ఉంది. బహుశా మీకు ఇది కనపడుతుందా ఈ పిక్చర్? సముద్రమంతా పీనుగు రక్తంగా మారిపోతుంది అనడానికి ఇదిగో చూడండి. నేను పంపిస్తా, ఇప్పుడే షేర్ చేస్తాను, మీకు చూపిస్తారు చివరిలోనైనా. ప్రియులారా, దేవుని వాక్యంలో మీరు స్పష్టంగా ఆలోచన చేయండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు, మాకు టైం ఈవేళ సండే కదండి, టైం లేక ఇవన్నీ సరిగా అందించలేకపోయాం. నిన్న చూపించిన హోస్ట్ ఏమో ఊరు ప్రయాణంలో ఉన్నారు. ఇట్లా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు కనపడతా ఉన్నాయి. సరేలేండి, ఏది ఏమైనా సంగతి మీకు అర్థమైతే చాలు. రెండవ పాత్ర యొక్క సంగతి ఇలా ఉంటుంది. 3వ వచనంలో వ్రాయబడినట్టు సముద్రం అంతా పీనుగు రక్తంగా మారిపోయి అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోతాయి అని చెప్పాడు. ప్రియులారా, ఈ జీవ జంతువులన్నీ చనిపోయిన తర్వాత ఇప్పుడు 3వ పాత్ర, మొదటి పాత్ర, రెండవ పాత్ర, 3వ పాత్ర. 3వ దూత తన పాత్రను, 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, 3వ దూత తన పాత్రను, 16వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6, 7 వచనాలు చదువుతున్నాను చూడండి. 3వ దూత తన పాత్రను నదులలో జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయన్. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. 6వ వచనం, దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. 7వ వచనం, అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని అనే మాట దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాట మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏంటి అనంటే, ఎప్పుడైతే ఈ 3వ దూత తన పాత్రను కుమ్మరించిన సంగతి జరిగిందో అప్పుడేమైంది? అప్పుడేం జరిగింది అనంటే, లేఖనంలో వ్రాయబడినట్లు ఈ పాత్ర నదులలోను జలధారలను కుమ్మరించగా అవి రక్తముగా మార్చబడ్డాయి.
మూడవ బూర ఊదినప్పుడు కూడా మూడవ భాగం ఏమైందండి? రక్తంగా మారినట్లు రాత్రి మనం విన్నాం. 8వ అధ్యాయం 10, 11 వచనాలలో ఆ మాటలు విన్నాం రాత్రి వేళ. అలాగే ఐగుప్తీయులకు ఇలాంటి తెగులు కలిగినప్పుడు కూడా నీరు రక్తంగా మారింది కదా. నిర్గమాకాండం 7వ అధ్యాయం 20, 21 వచనంలో చూస్తాం. 7, 20 నుండి 25 వచనాలు. ఇక్కడ 5వ వచనంలో, అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి అన్నాడు. భూమి మీద సువార్త ప్రకటించిన వారిని, ప్రభువును గూర్చి ప్రకటించిన వారి ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు రక్తము చిందించి వారిని ఎంతో ఇబ్బంది పెట్టారే, ఇప్పుడు వారు రక్తము త్రాగుతారు అన్నాడు. వారి రక్తాన్ని చిందించిన కారణమును బట్టి ఇప్పుడు వీరు రక్తాన్ని తాగుతారు. వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది. బైబిల్ చెప్పే మాట, రక్తమును త్రాగనిచ్చితివి. ఎందుకంటే ఇక జలనదులన్నీ కూడా, జలధారలన్నీ కూడా, ఈ నదులలోను జలధారలలోను అంత ఎక్కడ చూసిన రక్తమే. ఏమండి, రక్తాన్ని ఎంత తాగుతారండి? ప్రియులారా, అర్థం చేసుకోనండి. ఈనాడు మానవుడు దేవుని కొరకు కొంతమంది పని చేస్తుంటే పరిశుద్ధులు వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి, రక్తమును చిందించేటట్లుగా ఇబ్బందులు పెట్టి ప్రాణాలు తీస్తున్నారే. రేపు వారి సంగతి, రక్తమును కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగిస్తాడు. దీనికి వారు పాత్రులే అన్నాడు. ఈ తీర్పు చూచిన జలముల అధిపతి అయిన దూత, నీవు న్యాయవంతుడవని దేవునికి గానం చేశాడటండి. ఎవరిని గానం చేశాడు? 6వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. ఈ జలముల దేవదూత, నీవు న్యాయవంతుడవే. ఎందుకంటే వారు ఏ కొలత కొలిచారో ఇప్పుడు అదే కొలత వారికి కొలవబడుతుంది. నిజమేనండి. ఎప్పుడైనా దేవునికి గాని, క్రీస్తు ప్రభువుకు గాని, ఆయన ప్రజలకు గాని విరోధంగా ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితాన్ని తప్పకుండా వారు పొందవలసిందే, వారు అందుకోవలసిందే. అందులో తిరుగులేదు. ఇంకేమన్నాడు? 7వ వచనం. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని అన్నాడు. ఎవరు చెప్పారండి? దూతలు చెప్పడమే కాదు, బలిపీఠము చెప్పగా అనే మాట చూస్తున్నాం. దూత కీర్తనను బట్టి బలిపీఠము స్థిరపరచబడింది. ప్రియులారా, క్రీస్తు విరోధి కాలములో జీవించే ఆ ప్రజలు, వారు తమ తృష్ణను తీర్చుకోవడానికి, తమ దాహాన్ని తీర్చుకోవడానికి రుధిరధారలు తప్ప జలధారలు వారికి దొరకవు. పరిశుద్ధులను వారు కనికరించనందువలన దేవుని కనికరమును వారు పొంద యోగ్యులు కాక రక్తమునే త్రాగ పాత్రులైరి అన్నాడు ఒక ఆయన. అసలు నిజంగా, అయ్యా మారు మనసు పొందాలని ప్రకటిస్తున్నామయ్యా, మా మతాన్ని మేము ప్రకటించడం లేదు, మా మతాన్ని మేము ప్రకటించడం లేదు, అయ్యా మేము సువార్త చెప్తున్నాం,
యేసు ప్రభువును గురించిన వార్త చెప్తున్నామంటే వారు వినకుండా ఎవరో అమెరికా వాళ్ళ దేవుణ్ణి, తెల్లోళ్ళ దేవుణ్ణి మీరు ప్రకటిస్తున్నారని పరిశుద్ధుల రక్తాన్ని వారు చిందిస్తూ ఉన్నప్పుడు మీరు బతిమాలుతున్న వారు బతిమలాట వారు వినలేదు గనుక ఇప్పుడు దీనిని బట్టి వారు అనుభవించే పరిస్థితి ఉంటుంది అన్నాడు. ఇకపోతే ప్రియులారా, 4వ పాత్రను గురించిన వివరం 16వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడింది. 4వ పాత్ర. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. 4వ దూత ఇప్పుడేం చేస్తాడండి? తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడట. అప్పుడు మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. మనం విన్నాం, 4వ బూర ఊదినప్పుడు పగటిలో 3వ భాగం, సూర్యచంద్రులలో 3వ భాగం ఏమైపోతారనుకున్నాం? చీకటైపోతారని విన్నాం కదండి. చీకటైపోతారని విన్నాంగా. 4వ బూర ఊదినప్పుడు పగటిలోనే 3వ భాగం సూర్యచంద్రులు నక్షత్రాలు చీకటైపోతారని చెప్పాం. కానీ ఇక్కడైతే తీవ్రమైన వేడిమి గలవారై మనుషులను కాల్చే అధికారం పొంది, ఇక ఆ తీవ్రమైనటువంటి వేడి వలన ప్రజలు, మిగిలిన వారు ఎంతో నష్టపోతారు. అప్పుడప్పుడు మన భారతదేశంలో ఈ వేసవి తీవ్రత యొక్క పరిస్థితులు విన్నప్పుడు, నేను ఇప్పటి వరకు విన్నది రాజమండ్రిలో 52, 53 మండు వేసవిలో. మీ ప్రాంతాల్లో ఎంతండి ఉష్ణోగ్రత? ఎన్ని డిగ్రీలు? బహుశా గుర్తుండదేమో మీకు. 50. రాజమండ్రిలో ఒకసారి 52, 53 వచ్చినప్పుడు మలమల మాడినట్టయింది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో 124 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సందర్భాలున్నాయట. ఇక 124 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఆ వేడికి తట్టుకోలేక విలవిలలాడిపోయి ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. మరి దానికే అలా ఉంటే రేపు ఆ మహావేంద్రమునకు తాళగలవాడు ఎవరున్నారండి? ఆ మహావేంద్రమునకు తాళగలిగిన వారెవరున్నారు? మలాకి గ్రంథంలో ఒక్క మాట చూడండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఏమండి? నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. ఎప్పుడైతే ఈ దూత 4వ పాత్రను తీసుకువెళ్ళి సూర్యచంద్రుల మీద కుమ్మరించాడో, ఇప్పుడు ఆ దినము కొలిమి కాలునట్లు అది కాలును అన్నాడు. గర్విష్ఠులందరూ, దుష్టులందరూ కొయ్య కాలువలే ఉందురు అనే మాట చూస్తాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటను మనము ఆలోచన చేయాలి. రేపు కొలిమి కాలునట్లుగా ఈ శేషించిన ప్రజల యొక్క విపత్కర పరిస్థితులు అలాగున ఉండబోతున్నాయి అన్నాడు.
ఇంత తీక్షణమైనటువంటి వేడి చేత మండుచున్న సూర్యుడు ఆ వేడి తట్టుకోలేక వారు మారు మనసు పొందక వారు దేవుణ్ణి ఏం చేస్తారట? దూషిస్తారు అన్నాడు. వారు దేవుణ్ణి దూషించే వారుగా మారిపోతారు. చూడండి 9వ వచనం, 8వ అధ్యాయం 16వ అధ్యాయం 8, 9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అన్నాడు. ఇంకా దేవుణ్ణి దూషిస్తారంట గాని వారు మారు మనసు పొందరని చెప్తున్నాడు. వేడిమితో మనుషులు తీవ్రమైనతో వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషిస్తారటండి. చూశారా? ఫోర్త్ బౌల్ ఆఫ్ సన్ అన్నాడు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. ఎప్పుడైతే ఈ సూర్యుడు వీరిని కాల్చే శక్తి ఆ సూర్యునికి ఉన్నదో మనుషులు ఇలా మాడిపోతారని చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మలమలా మాడిపోతారు. ఇన్నింటి వల్ల మిగిలిన వారి పరిస్థితి ఎంత అధోగతి పాలవుతుందో చెప్పాడు. ఇక 5వ దూత తన పాత్రను పట్టుకున్నట్లు చూస్తాం. 16వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుతున్నానండి. 16వ అధ్యాయం 10, 11 వచనాలు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా. ఇప్పుడు దూత పాత్రను తీసుకుని వెళ్ళి ఎక్కడ కుమ్మరించాడు? క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు అని వ్రాయబడింది. ఇక్కడ మీరు గమనించాలి, ఈ 5వ పాత్ర యొక్క పరిస్థితి, క్రూర మృగము యొక్క రాజ్యము చీకటి కమ్మిపోద్ది. నిజమే, ఐగుప్తు తెగుళ్లలో చివరి దానికి ముందే చీకటి అయినట్లు నిర్గమాకాండం 10:21లో మనం ఎరుగుదాం కదా. నిర్గమాకాండం 10:21లో చీకటి ఈ మొదటి పాత్ర కుమ్మరించగా కలిగిన చెడ్డ పుండ్లు ఉన్నాయి కదా, ఈ పాత్ర వరకు బాధ పెట్టుచున్నవి చీకటి కమ్మును అని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. యెషయా 62లో ఏమన్నాడు? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము 62, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అన్నాడు. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముద్ది అని చెప్పాడు. యోవేలు గ్రంథంలో కూడా మనం ఆ మాట రాత్రి చదువుకున్నట్లు గుర్తు. అయినా ఒక్కసారి చదువుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం
రెండవ వచనం, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయ కాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి అన్నాడు. చూశారా, అంధకారమయమైన పరిస్థితి రేపక్కడ ఏర్పడినప్పుడు ఎవరును తట్టుకోలేరు, అనుభవించలేరు ఆ బాధ అన్నాడు. థ్యాంక్ యూ. చదవబడిన ఈ వచనంలో మహాంధకారం, చిమ్మ చీకటి, గడాంధకారం అన్నాడు. నహూము గ్రంథంలో, నహూము గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు, 6 నుండి 8 వచనాల్లో ఈ సంగతులన్నీ గమనిస్తాం. ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును అని చెప్పాడు. ఇంకా చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. ఆ మాట పట్టుకోండి. ఆయన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును అన్నాడు. ఎంత విపత్కరమైన పరిస్థితి వస్తుందో చూడండి. అంధకారములో దిగు వరకు ఆయన తరుముతాడు అని చెప్పాడు. ప్రియులారా, నిజమే. ఈ చీకటిని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మార్క్సు వార్తలోనండి ఆయన హెచ్చరించారు. మార్క్సు వార్త 13వ అధ్యాయం, 13వ అధ్యాయం ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయో 20 నుండి 23, 24వ వచనం, 13, 24 ఒక్క మాట చదువుకుందాంలేండి. 13, 24. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును అని వ్రాయబడి. చీకటి ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల అనే మాట ఇక్కడ చూపిస్తున్నారు. 24వ వచనంలో చెప్పబడిన మాట, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును. అంటే ఆ శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, తట్టుకోలేనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 5వ బూర ఊదినప్పుడు కూడా పొగ సూర్యుని, ఆ బూర ఊదినప్పుడు లేచిన పొగ సూర్యుని చీకటిగా మార్చింది కదండి. ఆ తాళపు చెవి కలిగి అగాధాన్ని విప్పగా ఆ అగాధములో నుండి పొగ లేచి సూర్యుని కమ్మినట్లుగా చూస్తాం. ఆ తర్వాత అగాధములో నుండి మిడతలు వచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనము ఆ 5వ బూర ఊదినప్పుడు ఉన్నటువంటి ఆ చీకటి కంటే దానిని మించిన చీకటి ఇప్పుడు కలుగుద్ది. అది అలాంటిదే కాదు, ఇది మించి. అయితే వారు పడే ఆ బాధను బట్టి నాలుకలు కరుచుకుంటారట. రండి, ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, వారు పడే ఆ బాధను బట్టి వారు తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందరట.
ఇంత జరిగినా మనసు మార్చుకోవాలని ఆశ వారిలోకి రాదు. ఈ బాధంతా పెట్టిన దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు గమనిస్తాం. నమ్మినోళ్ళు కూడా ఏదన్నా కొంచెం కష్టం, ఏదన్నా ఇరుకు ఇబ్బంది వచ్చిన వెంటనే దేవుడు నాకేం చేశాడు? దేవునికి నేనే కనపడ్డానా? ఇంకెవరు కనపడలేదా? నాకేనా ఇన్ని శ్రమలు? నాకేనా ఇన్ని బాధలు? నేనే పడాలా ఇన్ని ఇబ్బందులు? అని కొంతమంది విశ్వాసులు మాట్లాడడం వింటాం. నిజమేనండి? దేవుడు నా మీద పగబట్టినట్టున్నాడు. దేవుడు నా మీద కక్ష సాధిస్తున్నాడు. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు విశ్వాసులు. వారికి ఎదురయ్యే పరిస్థితుల్లో. దేవుడెప్పుడు అన్యాయం చేయడండి. న్యాయమే చేస్తాడు. విన్నాంగా? న్యాయకర్త వారు పరిశుద్ధుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని, నీతిమంతుల రక్తాన్ని, సువార్తికుల రక్తాన్ని, బోధకుల రక్తాన్ని, భక్తుల రక్తాన్ని వారు చిందించారు. నువ్వు న్యాయవంతుడవయ్యా, వారు రక్తాన్ని చిందించారు గనుక వారికి నీవు రక్తాన్ని త్రాగిస్తున్నావు అంటాడు. ఆ దూత చెప్పిన మాట మనం విన్నాం కదా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ పరిస్థితిని బట్టి అది ఎంతో భయానకమైనటువంటి పరిస్థితి. ఆ భయానకమైనటువంటి ఆ పరిస్థితులలో అది మొదటే చెప్పినట్లయితే బాగుంటది. ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అనడు. చూడండి, ఆ పాత్ర తీసుకెళ్లి సింహాసనం మీద కుమ్మరింపజేశాడు దూత. ఆ క్రూర మృగం ఏమైపోయింది? ఎగిరిపోయింది అంతే. ఇక్కడ కనపడుతుంది. అది ఎగిరిపోగా చుట్టూ అంతా ఏమలుగుపోయింది? డార్క్నెస్, చీకటి అలుముకుపోయినట్లుగా చూస్తాం. ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద ఆ పాత్ర కుమ్మరించాడు. ఇది ఇందాకనే చూపించాల్సింది. సరే, విషయం ఏమిటి అనంటే, ఇక 6వ పాత్రకు వద్దాం. మన సమయం సరిపోదేమో. 6వ పాత్రకు వద్దాం. 6వ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరించాడు? 16వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం 12వ వచనం. యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి అనే మాట చూస్తాం. ప్రియులారా, ఈ 13వ వచనంలో వ్రాయబడిన మాట కప్పల వంటి ఆత్మలు. అదిగో చూడండి, క్రూర మృగం, 1 ఘట సర్పం, 2 క్రూర మృగం, 3 అబద్ధ ప్రవక్త. చూశారా ప్రియులారా ఎలా ఉన్నాయో? ఎంత భయంకరంగా ఉన్నారో. క్రూర మృగం, ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. వారి నోట నుండి ఏమొచ్చాయి? కప్పలు వచ్చాయి. వారి నోట నుండి కప్పలు కనబడుతున్నాయి. ఆ కప్పలు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లు 3 అపవిత్రాత్మలు అన్నాడు. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు అన్నాడు. ఈ అపవిత్రాత్మలు కప్పల రూపంలో వచ్చారు నోటిలో నుండి. ఇవి మొత్తం అంతా తిరిగి 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 తిరిగి, అంటే ఎవరిని ఏ విధంగా మౌల్డ్ చేయాలో అలాగున మౌల్డ్ చేసి మలచి, రేపు సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న
రాజులను పోగు చేయడానికి వారి యొద్ద నుండి బయలు వెళతాయి అని చెప్పాడు. ఇక్కడ అపవాది యొక్క త్రిత్వం అనేది కనబడుతుంది. త్రిత్వం ఘట సర్పము నోట నుండి అంటే అపవాది నోట నుండి, క్రూర మృగము నోట నుండి అనంటే క్రీస్తు విరోధి యొక్క నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అంటే ఇతడు క్రీస్తు విరోధికి సహకారి. ఆ పటాన్ని చూస్తూ నేను చెప్పే పాఠాన్ని వినండి. ఈ 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు నోటిలో నుండి కప్పలు వచ్చినట్లు చూడండి. ఇక్కడ ఇంకొక రూపంలో పిక్చర్ వేశాడు. అపవాది నోరు. అపవాది అంటే ఎవరు? ఘట సర్పం. క్రూర మృగం అంటే ఎవరు? క్రీస్తు విరోధి యొక్క నోట నుండి. అబద్ధ ప్రవక్త అంటే ఎవరు? క్రీస్తు విరోధికి సహకారి. ఈ నోట నుండి వచ్చినటువంటి వీరు ప్రియులారా కొంతమందిని పోగు చేస్తాయి. లోకమంతటా ఉన్న రాజులను దేవుని మహాయుద్ధమునకు పోగు చేస్తాయని చెప్పాడు. అవి కప్పలు కావండి, కానీ కప్పల వంటి ఆత్మలు. బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, అపవిత్రాత్మలు అన్నాడు. దెయ్యముల ఆత్మలే అన్నాడు. 14వ వచనంలో దెయ్యముల ఆత్మలే అన్నాడు. 13వ వచనంలో అన్నాడు అపవిత్రాత్మలు అన్నాడు. సరే, ఇలా చూడండి. రేపు వీరు ప్రపంచం యొక్క నలుమూలలో తిరిగి ఏం చేస్తారు? వారికి ఉన్నటువంటి బలాన్ని, తెలివిని, యుక్తిని, కుయుక్తిని, మోసాన్ని, అబద్ధాన్ని అన్నిటినీ ఉపయోగించి మహాదినమునకు జరుగు యుద్ధానికి వారిని పోగు చేస్తారు, ప్రేరేపిస్తారు. నిజమే, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ మాటలు మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేయొచ్చు. దెయ్యముల ప్రేరణ వలన ఇలాగూ పోగు చేయబడతారు. నోరు మాటలాడడానికి ఉన్నది కాబట్టి తన నోటి మాటలు ఊపిరి బయటకు వచ్చినప్పుడు వారు చెప్పే అబద్ధాలు, చెప్పే చెడు ప్రేరణలు, చెప్పే కీడు బోధలు, ఇవన్నీ కూడా వారికి చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు చేస్తాయి ఈ కప్పలు. కప్పలంటే ఎవరు? దేపు ఆత్మలని చెప్పుకున్నాం కదా. మత్సుకు కొంతమంది ఇప్పటికీ కనపడతా ఉంటారు. రేపప్పుడు ఇంకా ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో భయంకరమైనటువంటి విపత్తులు ఎదురవుతాయి. ప్రియులారా, ఘట సర్పము ఆ రోజు ఆదాము అవ్వను మోసగించినట్లుగా మోసం చేయడానికి బయలుదేరి వ్యతిరేకమైనటువంటి వారిని రేపి దేవునికి విరోధంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏమంటారంటే కామన్ మార్కెట్ అంటారు. మీకు ఇది వరకు ఒకసారి జ్ఞాపకం చేశాను. కామన్ మార్కెట్ అంటే సాతాను యొక్క ప్రేరేపణ ఆ దినాల్లో ఉంటుంది గనుక ఆ క్రూర మృగము అనేవాడు రోముకు సంబంధించిన 10 రాజ్యముల నుండి 10 మంది రాజుల పైన అధికారం పొంది తరువాత ప్రపంచ రాజ్యముల మీద అధికారము పొందుతాడు అని చెప్పాడు. చూడండి ఒక్క మాట, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికే అధికారం ఇయ్యబడిను, ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడుతుంది. కనుక ఈ క్రూరమృగము గాని ఏమండి, ఈ క్రూర మృగము గాని, ఈ అబద్ధ ప్రవక్త గాని, ఆ ఘట సర్పము గాని ఎంతో మోసము చేసి ప్రజలను తిప్పివేస్తారు. అలాగు తిప్పి
యుద్ధానికి ప్రేరేపించినట్లు లేఖనాలలో చూస్తాం. ప్రియులారా, ఆ సమయంలో ప్రజలు మోసపోతారు. ప్రభు భక్తుడైన పౌలు ద్వారా కూడా ఒక వచనాన్ని వ్రాయించారు. చదువుదాం. తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చూడండి. ఇది మనం చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థమవుతుంది. 9 నుండి, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అర్థమైంది? ఇప్పుడు ఈ వచనం అర్థమైందండి, చదివిన వచనం. కనుక ఎవరైతే ఈ ఘటసర్పము మాట వింటారో, ఈ క్రూర మృగము మాట వింటారో, ఈ అబద్ధ ప్రవక్త మాట, ఆ ముగ్గురులో త్రిత్వం అనేది ఉంది. ఆ ముగ్గురు కలిసి పనిచేసినప్పుడు ప్రజలు వాని మోసములో పడి ఏమవుతారంటే దేవునితో యుద్ధము చేయడానికి వారు సిద్ధపడతారు. ఆ యుద్ధానికి అక్కడ చెప్పాడు ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో, హర్మెగిద్దోను చోటునకు వారిని పోగు చేసెను అని వ్రాయబడింది. హర్మెగిద్దోను అను చోటునకు వారిని పోగు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పూర్వకాలము మెగిద్దో అని అన్నారు. పూర్వకాలము దీన్ని ఏమన్నారు? మెగిద్దో అన్నారు. ఆ తర్వాత ఆ మెగిద్దో అనంటే గుంపులు కూడు స్థలం అని అర్థం. మెగిద్దో అంటే గుంపులు కూడు స్థలము అని అర్థం. పురాతన కాలము నుండి అది యుద్ధ భూమియే అన్నాడు. పురాతన కాలము నుండి ఇది యుద్ధ భూమేనటండి. పురాతన కాలము నుండి యుద్ధ భూమే. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 5:19లో ఏమనుంది చూడండి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి, మెగిద్దో కాలువ యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి అన్నాడు. మెగిద్దో కాలువల యొద్దనున్న, మెగిద్దో గుంపులు కూడుకొను స్థలం. రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. 9:27. యోధా రాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగర మార్గముగా పారిపోయెను. అయినను యెహోవా అతని తరిమి రథమునందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లేయాము దగ్గరున్న గూరునకు పోవు మార్గమందు అతడు కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. మెగిద్దోకి పారిపోయి అచ్చట మరణమాయెను. మెగిద్దో, హర్మెగిద్దో, మెగిద్దో అనే మాట
చెప్పాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథములో కూడా ఈ మాట చెప్పాడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నికో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చెను అన్నాడు. మెగిద్దో లోయ, మీకు అర్థమైందండి? మెగిద్దో లోయ. మెగిద్దో అంటే ఏంటని చెప్పాను? గుంపులు కూడు స్థలం. అయితే ప్రియులారా, జకర్యా గ్రంథములో కూడా ఒక మాట చెప్పబడింది. 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఇక్కడ హర్ మెగిద్దో అనే పదము కలుస్తుంది. హర్మెగిద్దోన్ అనే స్థలం. ఈ హర్మెగిద్దోన్ అనేది ప్రభువారు 2వ రాకలో వచ్చినప్పుడు లోయ ఏర్పడుతుంది. దానిని యెహోషాపాతు లోయ లేదా హర్మెగిద్దోను యుద్ధం లేదా వధస్థలం అని పేరు. అర్థమైందండి? హర్మెగిద్దోను అన్నా, మెగిద్దో అనన్నా, వధస్థలమన్నా, యెహోషాపాతు లోయ అని అన్నా ఒకే భావాన్ని ఇచ్చే సంగతి. అంటే మెగిద్దో అంటే గుంపులుగా గుంపులుగా. ఎక్కడ? హర్మెగిద్దోలో, హర్మెగిద్దోనులో, యెహోషాపాతు లోయలో, వధస్థలములో యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము జరిగిన ఇది యెరూషలేముకు ఉత్తర భాగాన కొన్ని మైళ్ళ దూరములో ఉంది. దీని పేరు యెహోషాపాతు లోయ అన్నాను కదా. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఆ పేరు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఆ పేరు మనకి కనబడుతుందండి. నేను ఆ హర్మెగిద్దోని యుద్ధం వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నాను, కానీ మరి ఇక్కడ కూడా హర్మెగిద్దో అనే విషయం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతా ఉంది. దొరికిందా ఆ వచనం? మూడవ అధ్యాయం 12వ వచనం. నలుదిక్కులనున్న అన్యజనులను తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి అన్నాడు. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు అన్నాడు. ఈ గుంపులు గుంపులుగా పోగు చేసింది ఎవరు? ఈ ముగ్గురే. ఏ ముగ్గురు? 1 ఘట సర్పం, 2 క్రూర మృగం, 3 అబద్ధ ప్రవక్త. గుర్తుపెట్టుకోండి. 1 ఘట సర్పం, 2 క్రూర మృగం, 3వది అబద్ధ ప్రవక్త. జనులను అబద్ధాలు చెప్పి ప్రోగు చేస్తారు యుద్ధానికి. అయితే ప్రియులారా, అంతిమ విజయం దేవునిదే. ఆ యుద్ధం జరిగిన తరువాత అపవాదిని అగాధములో బంధించి 1000 ఏండ్ల పాలన చేసి ఆ తరువాత వారిని విడిపించి మళ్ళా అసలు జరిగిన తర్వాత అప్పుడు ప్రశాంతమైన పరిస్థితులు కలిగి ఉండేటట్లు ప్రకటన గ్రంథంలో ఆ వరుసలు మనము గుర్తిస్తాం.
అంటే మనం ఇంకా అంతవరకు రాలేదు కాబట్టి ఆయన ఎప్పుడొస్తాడు, ఎక్కడికొస్తాడు, ఎలా వస్తాడు, ఎవరితో వస్తాడు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒలీవల కొండ మీదకొస్తాడు. ఆయన భూమి మీదకొస్తాడు. ఆ కొండ లోయ ఏర్పడుద్ది. అక్కడ చెప్పాలి ఈ పాయింట్స్ అన్నీ. రేపు అక్కడ తప్పనిసరిగా ఇంకా వివరంగా మీకు తేటగా అందించాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ప్రియులారా, కొన్ని మైళ్ళ దూరం ఆ లోయ ఏర్పడినప్పుడు ఆ లోయలో పోగు చేస్తాడనమాట. కాబట్టి విషయం గుర్తించండి. ఇక 7వ పాత్ర ఉంది. మనకి టైము కూడా ఉందా? అయిపోయిందా? కొంచెం ఉంది. రేపటి నుంచి సెలవులే గదండీ. 7వ పాత్ర కూడా చెబితే ఇదొక పార్ట్ లాగా ఉంటుంది. రండి. మన ప్రకటన గ్రంథానికి రండి. ఒకసారి అక్కడ వచనాన్ని చదువుకున్న తర్వాత అప్పుడు మనం ఈ పాత్రను గురించిన వివరాన్ని మనం చెప్పుకుందాం. ఇది చాలా మీరు మైండ్ పెడితే తప్ప అర్థం కాదు. ఈ విషయం చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. సారికి ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ పాత్రలు, ముద్రలు, బోరలు ఈ వివరాలు చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన వచనాలు ఎక్కడున్నాయో అవి వెతికి మీకు పెడుతున్నాం అంతే. అర్థమైపోద్ది. కొంత ఇచ్చట, కొంత అచ్చట మనం ఏరుకొని కూర్చుకుంటే పెద్ద పాఠమే అయిపోతుంది. ఇప్పుడు రండి, 7వ దూత తన పాత్రను పట్టుకుని ఎక్కడ వేస్తాడు? 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా, ఇప్పుడు వాయుమండలం మీద కుమ్మరిస్తాడు. సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చాను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టాను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగాలు అవుతుంది. అన్ని జనులు పట్టణములు కూలిపోతాయి. తన తీక్షణమైన ఉగ్రతయు మద్యమును గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యబలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకుండా పోయెను. 21వ వచనం. 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడతాయి. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషిస్తారు అని వ్రాయబడింది. చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఇక ప్రియులారా, సర్వం ఒక విధంగా చెప్పాలంటే నాశనం అయినట్టే కదా ఈ దెబ్బతో. 7 ముద్రల వలన 7 అని అనకూడదులేండి. ముద్రల వలన, బూరల వలన, పాత్రల వలన, అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుండి 18 అధ్యాయాల చరిత్ర మనం ఆలోచన చేసినప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలములో భూమి మీద ఉన్న వారి గతి అధోగతి అయిపోయి సర్వం నాశనం అయిపోయిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఆరోగ్యమా? లేదు. ఎందుకంటే ప్రాణానికి తెగుళ్ళు వచ్చాయి. జలధారలా లేవు, రక్తంగా మారిపోయాయి. ఇక సార్వత్రికమైన శ్రమ కలిగింది. ఇప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు, 7వ బూర ఊదినప్పుడు, పాత్ర కుమ్మరించినప్పుడు వాయుమండలం మీద కుమ్మరించాడు గనుక ప్రియులారా, ఇక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడే కృంగిపోతాయి. ఒక్కసారి ఆ మాట చదువుతారా? ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. తెగులు పంపి హత్య కలుగ చేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను
పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. చాలు. పిక్చర్ ప్లీజ్. ఇక్కడ వడగండ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. 5 మణుగుల వడగండ్లు పడినప్పుడండి ఇక ఎలా ఉంటుంది? ఓ ప్రక్కన భూకంపం, ఓ ప్రక్కన మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఏర్పడినప్పుడు భరించలేరు, తట్టుకొనలేరు. ఓ ప్రక్కన తెగులు, ఓ ప్రక్కన హత్య. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట మనము స్పష్టంగా ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దైవ గ్రంథంలో గుర్తిస్తాం. ఏమని అనంటే, రేపు ఆ విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు తట్టుకోలేరు, తాళలేరు, భరించను లేరు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. అయితే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపిస్తాను. ఓ ప్రక్క తెగులు, ఓ ప్రక్క హత్య, ఓ ప్రక్క జనముల లేఖలు, రకరకాల ప్రళయం, వాన, పెద్ద వడగండ్లు, అగ్నిగంధకాలు, ఇవన్నీ 22వ వచనంలో చెప్పాడు కదా. 22వ వచనంలో చెప్పబడిన ఆ మాటను మనము గుర్తించాలి ప్రియులారా. రేపు ఈ విషయాలు భరించలేనివి, తట్టుకొనలేనివి, అనుభవించలేనివి. ఆ బాధ తీవ్రమైనందున పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం ప్రియులారా. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని అర్థం చేసుకున్నారా? ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఆలోచన చేయండి ప్రియులారా. పెద్ద వడగండ్ల వాన, 5 మణుగులుంటాయి, సర్వం నాశనమైపోతుంది. అప్పుడు ఎవరు తట్టుకోగలరు? ఆ బాధ ఎలా తట్టుకోగలరు? ఆ విషయాన్ని ఎవరు భరించగలరు? ప్రియులారా, ఈ పాత్రలు కుమ్మరించబడినది మొదలుకొని క్రీస్తు రాజ్యము స్థాపించే వరకు చూడండి ఎలా ఉన్నాయి వడగండ్లు. 5 మణుగుల వడగండ్లు. ఓ ప్రక్కనేమో భూకంపం, మరో ప్రక్కనేమో 5 మణుగులు. ఒక ఆయన అన్నాడు 12 కిలోలు అన్నాడు ఒక ఆయన, ఒక ఆయన అన్నాడు 2 కిలోలు అన్నాడు ఒక ఆయన. ఏమో ఈ మణుగుల సంగతి నాకు తెలియదు. ఒక విషయం మాత్రం గమనించండి, 5 మణుగులు అనంటే దాదాపు పోనీ 2 కేజీలు అనుకున్నా 10 కేజీలు కదండి. అది పడుతున్నప్పుడు, థ్యాంక్ యూ బ్రదర్, అవి పడుతున్నప్పుడు 10 కేజీలు, 10 కేజీల వడగండు పడినప్పుడు ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఇక మీరే ఆలోచన చేయండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రియులారా గుర్తించారా? ఇంకేమైనా సంగతులు, భూకంపం వచ్చిన సంగతులు కూడా ఉన్నాయి. ఏమేమి పిక్చర్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీరు చూసేయండి. ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క విషయాన్ని చెప్పి మనం ముగించబోతున్నాం. కాబట్టి దైవలేఖనంలో వ్రాయబడిన విషయాలు ఇంత తేటగా ఉన్నాయండి, ఇంత తేటగా ఉన్నాయి. ఈ 7 పాత్రల ఉగ్రత, దేవుని కోపం మిగిలి ఉన్న ప్రజల మీద పడినప్పుడు వారు పడే బాధ తట్టుకోలేక
దేవుణ్ణి దూషిస్తూ, దేవా మాకీ పరిస్థితి ఎందుకు నాయనని ఎంతో కేకలు వేస్తారు. చూసారా? 7వ పాత్ర అది వాయుమండలం మీద కుమ్మరించబడింది. అలా కుమ్మరించబడినప్పుడు జరిగిన ఆ విపత్కరమైనటువంటి పరిస్థితి ఎలా ఉందో చూశారా? ఎక్కడికక్కడే ప్రజల యొక్క పరిస్థితులు. ఈ పాత్ర కుమ్మరించబడినప్పుడు అక్కడ చెప్పాడు, ఐస్లాండ్ అన్నాడు, మౌంటైన్ అన్నాడు కదండి. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో ప్రసిద్ధమైన మహాపట్టణమైన బబులోను అన్నాడు. ఆ బబులోను అంటే ప్రస్తుతం అది రోమా పట్టణం అని చెప్తా ఉంటారు. ఆ బబులోను మీద ఆ పాత్ర కుమ్మరించడం జరిగినట్లు చూస్తాం. ఎందుకంటే ఈ పట్టణాలు అన్యజనుల పట్టణాలు. ఈ రోమా పట్టణం క్రీస్తు విరోధి అనుచరులకు సాకారిగా ఉండే పట్టణం. ఈ రోమీల చరిత్ర మనము చదివినప్పుడు అక్కడ దేవునికి విరోధమైన కాని కార్యాలన్నీ అక్కడే జరుగుతాయి. మీరు రోమాపత్రిక చదివినా కూడా మనకు అర్థమవుద్ది. ఆ బబులోను ఆ మహాపట్టణం మీద ఆ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఎంతో దారుణాతి దారుణంగా ఉంటుంది. 20వ వచనంలో చెప్పబడినట్టు ప్రతి ద్వీపము పారిపోతుంది, ప్రతి పర్వతము అదృశ్యమైపోతుంది అన్నాడు. 21లో మనము చదివాం. నిజమే, దేవుని ఉగ్రత ఫలితంగా ఎంత నష్టం ఏర్పడుతుంది. ఇంకొక వచనం చదువుతారా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. 30 యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహు వాలుట జనములకు చూపించును. చూసారా వచనం ఎలా ఉందో? ప్రచండమైన కోపం దహించు జ్వాలతో పెళపెళయను గాలివాన వడగండ్లతో తన బాహు వాలుట జనులకు చూపించును అన్నాడు. రేపు ఆయన చూపిస్తాడు ఇవన్నీ చూపించినప్పుడు 7 ఏండ్ల శ్రమల అంతములో ప్రపంచ యుద్ధము యొక్క అంత్యదశ వడగండ్లు పట్టం ఖాయం. ఈ పాత్రలో కుమ్మరింపబడిన అది మొదలుకొని క్రీస్తు రాజ్యము స్థాపించు వరకు ఈ తీర్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ తీర్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రియులారా, ఈ కృపాకాలములో రక్షణ పాత్రను పుచ్చుకొనని వారు తీర్పుల కాలములో ఉగ్రత పాత్రలను త్రాగవలసి వచ్చుద్ది. అంతే. అర్థమైందండి? ఈ కృపాకాలములో ఈ కృపా పాత్ర నుండి అందించే రక్షణను అందుకోకపోతే రేపు ఆ ఉగ్రత పాత్రలు, ఆ తీర్పుల పాత్రలో పాలు తప్పక ఉంటుంది. గనుకనే ప్రియులారా, జాగ్రత్త పడండి. రేపు ఇవన్నీ పారిపోతాయి, శిథిలమైపోతాయి, భూమట్టం అయిపోతాయి, సముద్రములు, ఆ ద్వీపములు సముద్రంలో కృంగిపోతాయి. క్రీస్తు ప్రభు వచ్చి తన ఊపిరి చేత క్రీస్తు విరోధిని, అతని అనుచరులను ఏం చేస్తాడు? సంహరిస్తాడు. ఆ మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 11:4. యెషయా గ్రంథం 11:4లో ఆ మాట వ్రాయబడింది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును,
భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అంతే. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపుతాడు. అదే కదండి, ఆ ఊపిరి చేత వారిని నాశనం చేస్తాడని తెస్సలోనికైలోనేనా, నోటి ఊపిరి చేత. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అన్నాడు. నోటి ఊపిరి చేత నాశనం చేసేస్తాడు. చూశారా ప్రియులారా, ప్రభువు మానవునికి ఇంకా ప్రేమించి అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 19 నుండి 21 వచనం కూడా మీరు రాసుకోండి, తర్వాత చదవండి. ఆ మృగమును భూరాజులను ఆ మృగమును వెంబడించిన వారి పరిస్థితులను, ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అన్నాడు. కడమావారు 21వ వచనం. కడమావారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షుల నీవు కడుపారా తినెను. ఒక్క మాట అండి, మనం ఎంతసేపు అయినా ఈ విషయాన్ని చెప్పొచ్చు, కానీ ఒక్క విషయం క్లుప్తంగా చెప్పి ప్రార్థన చేసుకుందాం. ముద్రల వలన మిగిలిన వారు బూరల వలన నాశనం అయిపోతారు. బూరల వలన మిగిలిన వారు పాత్రలు కుమ్మరింపబడినప్పుడు నాశనం అయిపోతారు. అంతే. 7 ఏండ్ల శ్రమల కాలములో ఆ శ్రమల వలన నాశనం. ఏమండి, నాశనం అవ్వడానికి ఇష్టపడాలా? నాశనము నుండి కాపాడడానికి ఇష్టపడాలా? నాశనము నుండి కాపాడాలి, కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి మనమందరం ప్రయాస పడాలి. అదెప్పుడు? విడవబడిన తర్వాత కాపాడుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ప్రభు రాకముందే, మనము పోకముందే నాశనము నుండి తప్పించుకోవాలని ఆలోచన చేసి ప్రభు పాదాల మీద పడితే ఇప్పుడు రేపు ఆ భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితి నుండి ఆయన కాపాడి రక్షిస్తాడు. ప్రభు వచ్చింది కూడా మొదటి రాకడలో అందుకేగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు అని లూకా 19:10లో వ్రాయబడితే, యోహాను సువార్త 3:16లో ఆయన కుమారుని అనుగ్రహించాడు, నాశనము నుండి తప్పించి నిత్య జీవము పొందునట్లు అన్నాడు. కనుక నిత్య జీవమును పొందునట్లు ఆయన కుమారుని అనుగ్రహించాడు గనుక ఇంకా విశ్వాసముంచని వారు ఈ రాత్రైన ఆయన యందు విశ్వాసముంచి నిత్య జీవమునకు పాత్రులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏమండి, 7 ఏండ్ల శ్రమల కాలం పూర్తయింది. నెక్స్ట్ వీక్ అసలు శ్రమలకు గల కారణాలేంటనేది చెప్తా. ఇప్పుడు అవ్వదు. రెండవ రాకడ 3 నెలలు పట్టినా ఆశ్చర్యపోకండి. ఇప్పటికే 50 రోజులు అయిపోతా ఉంది. 90 రోజులు అయ్యిందంటే 3 నెలలే కదా. అసలు ఒక్కొక్క విషయాన్ని
వివరంగా చెప్పుకుంటూ వస్తే ఇది ఎంతకాలం వెళ్ళుద్దో చెప్పలేం. కానీ అన్ని రోజులు వినలేం కదా! అయినా క్లుప్తంగా ప్రేమతో చెప్తున్నా 7 పాత్రల వివరాలు మనకి అర్థమయ్యాయి. మరొకసారి చెప్పనా అండి? మీరు చదువుకున్నా మీకు అర్థమైపోతుంది 7 పాత్రలు. 16వ అధ్యాయం అంతా చదువుకోండి. మొదటి పాత్ర, మొదటి దూత తన పాత్ర భూమి మీద కుమ్మరించింది. 2వ వచనం. 3వ వచనం. రెండవ దూత తన పాత్ర సముద్రములో కుమ్మరించాడు. 4వ వచనం. 3వ దూత తన పాత్ర నదులలో కుమ్మరించాడు. 4వ దూత తన పాత్ర సూర్యుని మీద కుమ్మరించాడు. 5వ దూత తన పాత్ర క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించాడు. 6వ దూత తన పాత్ర యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించాడు. ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు వచ్చాయని చెప్పాడు. ఇక 7వ పాత్ర 17వ వచనం వాయుమండలం మీద. ఈ వాయుమండలం మీద ఎప్పుడైతే పాత్ర కుమ్మరించాడోనండి, ఈ వాయువంతా కాలుష్యమైపోద్ది. ఇక ప్రజలందరూ కాలుష్య కోరల్లో చిక్కుకుపోతారు. ఊపిరి తిరగక చచ్చిపోతారు. ఇప్పటికే పొల్యూషన్ కోరల్లో అసలు మొన్న ఢిల్లీ పట్టణం అంతా కూడా పొగ కమ్మేసి ప్రజలు వాహనాలు ఆ పొగలో ఆ పొల్యూషన్లో కనబడలేదు. విన్నారా? ఇది చదివారా వార్తలు? ఓ, ఇది విన్నారు. ఎంత పొల్యూషన్! ఆఖరికి మొన్న లాక్డౌన్ వల్ల ఈ పొల్యూషన్ కాస్త తగ్గిందని, రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయని బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు జనం. మీకు తెలిసిందేగా, ఇక నేను ఇలాంటివి చెప్పక్కర్లే మీకు. ఇవి మీకు బాగా తెలుసు ఇలాంటివి. ఆఖరికి ఈ పుణ్యనదులు కూడా కాలుష్య కోరల నుండి కాపాడబడ్డాయి. పూజలు, పుణ్యస్నానాలు, పురస్కారాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చేయకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉండిపోవడం మూలాన అంత ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడిపోయింది. ఒకవేళ దేవుని చిత్తం అయితే మళ్ళా ఈ నెలాఖరు నుండి గాని, జనవరి నుండి గాని మళ్ళా లాక్డౌన్ ప్రారంభమవుతుంది. జాగ్రత్త. ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నారు. అక్కడక్కడ 2వ రౌండ్ లాక్డౌన్ ను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికే చాలా కంట్రీస్ లాక్డౌన్ ప్రకటించారు. అవి అమలు పరుస్తానే ఉన్నారు. ఇప్పుడు మన ఇండియా కూడా వచ్చింది. మళ్ళా మనం చప్పట్లు కొట్టి దీపాలు వెలిగించమని చెప్తారేమో మన పిఎం గారు. అది కూడా ఎదురు చూడాలి. ఇప్పుడేమి కొత్త కంటెంట్ తో వస్తాడో తెలియదు ఆయన. ఏది ఏమైనా మన మట్టుకు మనము ఏమండి శ్రమల కాలము నుండి తప్పించుకోవడానికి సిద్ధపడండి. ఏ ఒక్కరు శ్రమను అనుభవించొద్దు. ప్రతి ఒక్కరూ కాపాడబడాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పటికే 7 ఏండ్ల శ్రమ నుండి తప్పించుకున్న వారు ఎంతమంది ఉన్నారు మీలో? వెరీ గుడ్, సంతోషమే. మరి ఈ 7 ఏండ్ల శ్రమల కాలము నుండి ఇప్పటి నుండైనా తప్పించుకోవడం అన్నా, ఇంత చెప్పిన తర్వాత ఇలాంటి బాధలు మేమెందుకు పడతామన్నా? ఆ 6 అధ్యాయాల నుండి 18 అధ్యాయాలలో ఉన్నటువంటి శ్రమలు నేను పడనన్నా, ఆ ముద్రలు, ఆ బూరలు, ఆ పాత్రల యొక్క కష్టాలు నాకొద్దన్నా, నేను ప్రభువుతోనే ఈ రోజైనా నేను ప్రభువుతోని తీర్మానం చేసుకొని ప్రభువుతో ఉండాలని అనుకుంటున్నానన్నా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాగనండి. మంచిదమ్మా, మంచిదమ్మా, మంచిది బ్రదర్, మంచిది సిస్టర్. ఓ, చాలా మంది ఈ రోజు నుండే, అంతకుముందు సిద్ధపడలేదన్నమాట మీరు. వెరీ గుడ్, మంచిది. ఏదేమైనా నాకు అనిపిస్తా ఉంది ఇప్పటి వరకు ఈ పాత్ర అంటే నేను ఇప్పుడు ప్రకటన గ్రంథం జోలికి పోవటంలే. ఓ
వాస్తవాన్ని చెప్పాలనుకుంటున్నా. అంటే ఇట్లా, ఇంత చెప్పినా వినకుండా ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటే డైరెక్ట్‌గా పాత్రొచ్చి నీ మీదేస్తాడేమో. నేననకూడదు. ఆ పాత్ర అలా వేస్తే ఇక చెప్పండి. ఏమండి? ఎంత విపత్కర పరిస్థితది. క్షమించండి ఆ మాట అన్నందుకు. రేపు మాట విననోళ్ళ మీద ఎలాగూ వేస్తాడులెండి. నేనండం గాదు. చెప్పాడుగా, యెషయాలో చదువుకున్నాం, యెహెజ్కేలులో చదువుకున్నాం. రేపా 10 కేజీల వడగండ్లొచ్చి మీద బడతాయి పాత్ర కుమ్మరించినప్పుడు. ఏది ఏమైనా శ్రమలు గాని, మహాశ్రమలు గాని, ఈ జూమ్ మీటింగ్‌లో ఉన్నవారు ఆ శ్రమలలో ఉండకుండా ప్రభువుతో ఉండగలుగునట్లు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. లేట్ అయింది ఇప్పటికే. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. 7 ఏండ్ల శ్రమల కాలం ఎలా ఉండబోతుందో మా కంటికి, కళ్ళకు కట్టినట్లుగా చూపించారు, తెలియజేశారు. ఇక మా మట్టుకు మేమెంతో జాగ్రత్త పడి ఆ ఘోరమైన శిక్షల నుండి, తీర్పుల నుండి తప్పించుకొని యుగయుగాలు మీతో ఆనందించగలుగునట్లుగా మమ్మందరినీ సిద్ధపరుస్తున్నందుకై స్తుతిస్తూ, ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉండుంటే ఈ రాత్రి వేళ ఈ విషయాలు వినగా వారు జాగ్రత్త కలిగి మీ వైపు ఆకర్షించబడటానికి సిద్ధపరచమని కోరుచు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినులమై వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని దేవుని వాక్యాన్ని విని ఓపిగ్గా, శ్రద్ధతో వాస్తవాలు గ్రహించిన మీకు వందనాలు తెలియచేస్తూ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఇన్ని రోజులు కనపడలేదు కాబట్టి అన్న ఇన్ని రోజులు టైమును నేను ఎక్కువ తీసుకొని ఎక్కువసేపు అధ్యక్షత పదవిని మనం ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చినట్టు. ఓటు జీవరత్నం అన్న గారు. ప్రభునామమున అందరికీ వందనాలు